వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉద్దానం ప్రాంతం ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎలుగుబంట్ల సంచారం. మందస మండలం నారాయణపురం రంగనాథపురం గ్రామాల్లో శుక్రవారం రాత్రి గ్రామంలోకి వచ్చినటువంటి ఆ ఎలుగుబంట్లను తరిమేందుకు చేసిన ప్రయత్నంలో గ్రామస్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం పగల మాత్రం గ్రామంలో చొరబడిన ఎలుగుబంట్లను తరిమేందుకు గ్రామస్తులందరూ ప్రయత్నించారు. అందులో భాగంగానే పాపారావు, మోహన్ రావు, లక్ష్మణరావు, పొన్నయ్య నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా హరిపురం ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అయితే తెల్లవారుజామున మాత్రం ఈ గ్రామస్తులు వెంటాడినటువంటి ఎలుగుబంటి కూడాను ఉచ్చువాత పడ్డం, ఈ పరిణామాలన్నీ కూడా అటవీ శాఖ అధికారులు కళ్ళు తెరిచారు. గతంలో కూడా ఇటువంటి దాడులు చేసి మనుషులను హతమార్చిన అటవీ శాఖ అధికారులు మాత్రం ఈరోజు ఎలుగుబంట్లను తరిమించేందుకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఈరోజు ఎలుగుబంటి చనిపోతే అటవీ శాఖ అధికారులు ఆ గ్రామంకి వచ్చి విచారణ చేపట్టడం మాత్రం ఉద్దానం ప్రాంతం ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ఉద్దానం ప్రాంతంలో విస్తారంగా జీడి తోటలు సేద్యం చేస్తుంటారు. ఇప్పుడు జీడి పంట లేకపోయినా ఏదైతే జీడి తోటల్లో ఉన్నటువంటి అంతర పంటలుగా ములగ ఇతర పంటలు కూడా పండిస్తుంటారు. ఆ క్రమంలోనే గ్రామాలన్నీ కూడాను జీడి తోటల మధ్యలో ఉండడం, తెల్లవారు లెగిస్తే ఇంటి నుండి బయటికి వెళ్తే మాత్రం జీడి తోటలో అడుగు పెట్టకపోతే వారి జీవనం గడిచే పరిస్థితి లేదు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా ఆ ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు సంతతి ఏడాదికి పెరగడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఇళ్లల్లో ఆవాసం ఉండేందుకు కూడా భయాందోళన పరిస్థితి మాత్రం ఉద్దానం ప్రాంతంలో నెలకొండంలో ఎటువంటి అతిశక్తి లేదు. నారాయణపురం, రంగనాథపురం ఈ రెండు గ్రామాల మధ్య 4 ఎలుగుబంట్లు విచ్చలవిడిగా పట్టపగలు రోడ్ల మీద తిరుగుతూ ప్రజలను రహదారికి అడ్డంగా నిలబడి వారిపై దాడులు చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈరోజు ఉద్దానం ప్రాంతం ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఆ ఎలుగుబంట్లని జూకు తరలించాల్సిన అటవీ శాఖ అధికారులు ఆ ప్రయత్నాలు చేయకపోవడంతోనే ఈరోజు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎలుగుబంటి దాడిలో గాయపడాల్సినటువంటి దుర్గతి నెలకొనుంది. ఈ విషయంపై ప్రభుత్వానికి విన్నవించినా కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటికీ మొద్దు నిద్రలో ఉండి మనుషులు ప్రాణాలు పోతున్నా కూడా కళ్ళుండి గుడ్డివారిలా వ్యవహరిస్తున్నారే తప్ప వాటిని తరలించేందుకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేవు. వైల్డ్ లైఫ్ యాక్ట్ సంబంధించినంత వరకు ఎలుగుబంట్లు మాత్రం హానికరం లేనటువంటి ఎలుగుబంట్లు వాటి జోలికి వస్తే మాత్రం దాడి చేస్తాయే తప్ప వాటిని మాత్రం సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈరోజు ఉద్దానం ప్రాంతం ప్రజల పాలిట శాపంగా మారింది. జీడి తోటల్లో సేద్యం చేసేందుకు వెళ్ళిన రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, అటువైపుగా వెళ్ళాలంటే భయపడే పరిణామాలు మాత్రం కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. శుక్రవారం, శనివారం జరిగినటువంటి ఈ దాడిలో మాత్రం ఆ నలుగురు గాయపడ్డం, అనంతరం ఎలుగుబంటి కూడాను హతమార్చబడ్డం. ఎలుగుబంటి ఎవరు హతమార్చారని ఆరా తీస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు ఆ మనుషులపై దాడి చేసిన ఎలుగుబంటులను ఎందుకు ఇక్కడి నుంచి తరలించలేదని ప్రశ్నిస్తున్నారు. అటవీ శాఖ అధికారుల తాలూకు మొద్దు నిద్ర మా పాలెట శాపంగా మారింది. వీటి సంతతి మాత్రం ఏడాదికి పెరుగుతుంది. ఎటు నుంచి వచ్చి దాడి చేస్తే తెలియని పరిస్థితి. జీడి తోటల్లో తిష్టి వేసినట్టు ఎలుగుబంట్లు గ్రామాల్లో చొరబడడం, ఆ గ్రామాల్లో కాకుండా ఇళ్లలో చొరబడడం, ఇటువంటి ఘటనలు కోకొల్లాలకు ఉన్నప్పుడు కూడాను వాటిని మాత్రం ఇక్కడ నుండి తరలించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టిన అటవీ శాఖ అధికారులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు మొద్దు నిద్ర ఈరోజు మాత్రం ఆ ప్రాంతంలో ఎలుగుబంట్ల బారిన పడి చనిపోవడానికి కారణం అవడం తప్ప, లేకుంటే గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిణామాలు ఉన్నాయి తప్ప ఇక్కడ జీడి తోటలను సేద్యం చేసేందుకు అవకాశం లేనటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి. ఈ విషయంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఆ పరిసర ప్రాంతం ప్రజలు తీసుకెళ్ళినా ఎటువంటి కార్యాచరణ రూపొందించట్లేదు. ఆ ఎలుగుబంట్ల సంతానం ఎక్కువ అవడంతో అవి మాత్రం తోటల్లో తిష్టవేయడే కాకుండా ఇళ్లలో చొరబడడం, గుడుల్లో చొరబడడం, రోడ్లపైకి వచ్చి వాహనాలను కూడా అడ్డగించడం, మనుషులను అటువైపుకి వెళ్తే మనుషులపై దాడి చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఉద్దానం ప్రాంతం వాసులు మాత్రం బల్లోకాల భయం రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు కూడాను ఇటువంటి దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్న ఉద్దానం ప్రజల నుండి వాటి నుండి కాపాడేందుకు మాత్రం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలి. ఆ బల్లోకాలు మాత్రం ఇప్పుడే పట్టుకొని విశాఖ జూకు తరలించాలి, ప్రతిపాదన కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎలుగుబంటి చనిపోతే దర్యాప్తుకు వచ్చిన అటవీ శాఖ అధికారులు గాయపడినటువంటి వ్యక్తులను పరామర్శించి వదిలేశారే తప్ప వారికి ఈ దుస్థితి తెచ్చినట్టు ఎలుగుబంట్లను ఇక్కడ నుండి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆ రెండు గ్రామస్తులే కాకుండా ఆ పరిసర గ్రామస్తులందరూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు కళ్ళు తెరుస్తారా, ఆ ప్రాంతం వాసులను వెంటాడుతున్నటువంటి ఎలుగుబంట్ల బారి నుండి వారిని కాపాడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. నారాయణపురం గ్రామ సమీపంలోని జీడి తోటల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.